బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ బలోపేతం కోసం బీజేపీ సారథ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రేపు తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటిస్తారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయాత్ర నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సారథ్యం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం, ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ, అదేవిధంగా ఇంటలెక్చువల్స్తో మీటింగు, అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్ చాట్, అనేక కార్యక్రమాలని ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది, అది బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది 2 రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే 3వ సర్వేలో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో కూడా మనందరం చూసాం. ఈరోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా 324 స్థానాలు ఎన్డీఏ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో, ఇండియా కూటమికి 208 స్థానాలు